ఈ సృష్టిలో దేవుడు మనుషుల్ని పుట్టించాడు. ఆ మనుషులు మతాలను పుట్టించారు. ఆ మతాలలో 3 మతాల స్నేహితులు కలిశారు. స్నేహానికి నమ్మకం పునాది. ఆ నమ్మకం 3 స్నేహితులను కలిపింది. ముందే మీకు చెప్పాను, నమ్మకం మీదే స్నేహం నడుస్తుంది అని. నా మాటలకు గౌరవం లేనప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి. నిజమే, నీ మాట గౌరవించినందుకు మాకు తగిన శిక్షే పడింది. అవును నిజం. అంతా జరిగిపోయిన తర్వాత మళ్ళీ సమయాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. ఈ హిప్పీ డిప్పి ఇంత క్లోజ్ గా ఉండే వీళ్ళు ఎందుకు విడిపోయారంట? ఈ గొడవకి కారణం ఒక అబ్బాయి. 6 నెలల క్రితం ఏం జరిగిందంటే, హాయ్, చాలా హ్యాపీగా ఉంది కదా మళ్ళీ ఇలా సేమ్ కాలేజ్ లో కలిసాం. సో హ్యాపీ. బాయ్ గైస్, మళ్ళీ ఈవినింగ్ కలుసుకుందాం. చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. నేను ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్లోనే లవ్ చేశాను. ఐ లవ్ యూ. ప్రపంచంలో ఎంతమంది అబ్బాయిలు ఉండగా నువ్వు నన్నే ఎందుకు ఇష్టపడ్డావు చేసి? ఐ డోంట్ నో లక్కీ, బట్ ఐ లవ్ యూ. ఇది నాకు ఫస్ట్ టైం. నా డెసిషన్ ఆలోచించుకుని అంతలోనే మౌన మేలనే. నీకు విషయం చెప్పాలని సర్ప్రైజ్ క్లాస్ ఓపెన్ చేసి అలిషా, అలిషా రెస్పాన్సిబుల్ నిండిపోతావేంటి? అలిషా నిన్నే. జస్ట్ నీకు తెలుసా ఏంటి? లక్కీ అలిషాకి ప్రపోజ్ చేసాడు. ఎప్పుడు? లక్కీ నీకు ప్రపోజ్ చేశాడంటగా. లక్కీ నేను లవ్ చేస్తానని తెలుసు కదా, ఎందుకు ఓకే చేసావు? అయితే ఇప్పుడు లక్కీ నేను ప్రపోజ్ చేశాను, నేను లవ్ చేస్తానని తెలిసి తనకి ఎందుకు ఓకే చెప్పావు నువ్వు? అయితే ఇప్పుడు నీకు నాకు మాట లేదు, ఫ్రెండ్షిప్ టైం. Hi Ashita. Hi Jesse.
నా గురించి నీకు ఇప్పుడు ఏం చెప్పింది? నేను లక్ష్మిని ప్రపోజ్ చేశానని చెప్పిందా? అసలు ఆలిషా బిహేవియర్ ఏంటో తెలుసా? క్లాస్లో ఒక రకంగా ఉండి బయట ఒక రకంగా ఉంది. తన మెంటాలిటీ అర్థం చేసుకో. అవునరా, ఏం చేయమంటారు ఇప్పుడు? నీ కలర్ ఏంటి మా అమ్మాయి అలా పడిపోతారు, మా ఒక్కటే పడట్లేదు అసలు. ఏం చేస్తాం, అలా జరిగిపోతా ఉంది అంతే. నీకు తోకమా నీకేంటి? ఇంతకు అమ్మాయి పేరు చెప్పరా నాకు? నాకు ప్రపోజ్ చేసింది అయితే జెస్సీ, నేను ప్రపోజ్ చేసింది అయితే ఆలీషా. నీకేంటి తెలుసా? జెస్సీ ఆలిషా ఒకసారి ఏంటి ఆశ్రిత? ఇన్నా ఒకసారి ఏంటి? జెస్సీ వస్తే నేను ఆలిషా వస్తే నేను రండి ప్లీజ్. లైఫ్ సంబంధించిన మ్యాటర్ ఒకటి మాట్లాడాలి. మీ ఫ్రెండ్షిప్ వెళ్ళిపోవడానికి ఎవరి కారణమో తన గురించి చెప్తాను రండి. చూడండి, ఇలాంటి వాడి వల్ల నేను విడిపోయింది. లవ్ చేసింది ఇలాంటి వాడినా? ఛీ, నేను ఎలాంటి వాడిని లవ్ చేసింది? ఇలాంటి వాడి వల్ల మేము ఇద్దరం గొడవపడి విడిపోయాము. సారీ. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాడి వల్ల మన మంచి ఫ్రెండ్షిప్ పోతుంది. తనకి తగిన శాస్తి జరగాలి. పదండి, కృషి చెప్తుంది. వీడియోలో చూడడం కాదు, రియల్ గా చూడండి. ఇలాంటి వాడు మీరు ప్రేమించింది. ఛీ, నేను ఎలాంటి వాడిని ప్రేమించింది? ఇలాంటి వాడే అర్థం చేసుకో ఆలీషా, నా మాట విను. ఏమైంది పోయా? అయ్యో మామ, నువ్వు బాధలో ఉన్నావా?